హుస్నాబాద్లో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. చెక్ డ్యాంల గురించి ఇప్పుడే నేను మీకు చెప్పాను. ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేయడం, ఈ చెక్ డ్యాంలు కట్టడం వల్ల కూడా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. దానికోసం మేము పెట్టిన ఖర్చు 2,314 కోట్లు. మిషన్ కాకతీయలో 21,634 చెరువులను బాగా చేసినాం. 5,465 కోట్లు ఖర్చు పెట్టినాం. 10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినాం. ఒక చెరువు కింద ప్రతి ఊర్లో వందల వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. దాన్ని స్థిరీకరించినాం. ఆ రైతుల్లో భరోసా నింపినాం కాబట్టి ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇంకోవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేసినాం. చెనాక, కొరాట ఇవాళ ట్రయల్ రన్కు తీసుకొచ్చినాం. మా వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ లక్ష్మణనరసింహరావు గారు ఇక్కడే ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి పెట్టినాం. అదేవిధంగా పక్కనే ఉండే హుస్నాబాద్లో గౌరవెల్లి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినాం. మీరు పోండి, అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకోండి, బ్రహ్మాండంగా నెత్తి మీద నీళ్లు చల్లుకోండి, చెప్పుకోండి మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాజెక్టులను, ఈ సాగునీటి వనరులను దయచేసి నిందించవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాగునీరు, మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్ళే లేవా అని మన కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు. కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు. ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 1,00,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? వాస్తవాలను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టును నీతి ఆయోగ్ మెచ్చుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి స్ఫూర్తి మిషన్ భగీరథ వాస్తవం కాదా? అట్లాంటి ప్రాజెక్టు కూడా పనిచేయడం లేదు, నిరర్ధకమైన అప్పు, నిరర్ధకమైన ఖర్చు అని మాట్లాడడం భావ్యమేనా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా కానీ, ఏ మారుమూల గూడానికి కానీ పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను, అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి. మిషన్ భగీరథ వల్ల కాదా? మంచం బట్టిన మన్యం అనే వార్తలు మాయమైనాయి అంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? ఏజెన్సీలో అంటురోగాలు అనే మాట మాయమైందంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? వాటర్ బాండ్ డిసీజెసే 80% ఉంటాయి. ఆ వాటర్ బాండ్ డిసీజెస్ అన్నీ పోయినాయి అంటే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది ప్రజలకు అంటే దానికి కారణం ఈ 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేయన్ని పైప్ లైన్, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? రాబోయే 30-35 ఏళ్ళు నిర్విఘ్నంగా ఇంటింటికి నీళ్ళిచ్చే ప్రాజెక్టును కూడా నిందిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఫ్లోరైడ్, నల్లగొండ లాంటి జిల్లాలో సరే ఇవాళ మాకు అక్కడ ఒకటే సీట్ రావచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలే కదా. ఇది మిషన్ భగీరథ పుణ్యం కాదా? ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌస్, చిరస్మరణీయమైన ఆస్తులు కావా? దీన్ని కూడా తప్పుపడతారా? దీనికి కూడా లేమో అని చెప్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి. సగటు 19.2 గంటలు అంటే ఏంది? 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా. దబ్బని ఎప్పుడైనా అవుటేజ్ అయితే, దబ్బని ఎప్పుడైనా 16 గంటలు అయితే, మిగతా టైంలో 24 గంటలు ఉంటేనే కదా సగటు 19 గంటల 20 నిమిషాలు వచ్చేది. అంటే అంత అసమగ్రమైన తప్పుల తడకతో వాళ్ళు వచ్చినా వాస్తవాలను వాస్తవాలుగా ఒప్పుకోక తప్పలేదు. మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నిరర్ధకం అంటారా? ఇది తప్పంటారా? రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించడానికి, అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి చావకుండా, పాము గుట్టి చావకుండా,
తేళ్లు కొట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని నిరర్ధకం అంటే అది అప్ప అంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 58.29 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. మొదటి దఫా మొదటి టర్మ్లో 16,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసిన 16,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో 4,500 కోట్ల రుణమాఫీ ఉంది, అది కూడా తప్పకుండా చేసేటోళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఎలక్షన్ రావడం దానివల్ల 30,000 కోట్ల కాడికి ఆగిపోయింది. ఇది చేసింది మా ప్రభుత్వం. ఇది వాస్తవం. రైతు బంధు పేరుతో భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేదు. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడతారు, 1,11,320 కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా, మొన్న శాసనసభలో ఇక ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఈ 1,11,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారంటాడు ఆయన. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి అంటాడు. సహజ మరణాలకు కూడా ఏ రకంగా మరణించిన రైతు ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి రాష్ట్రంలోని 40 లక్షల మందికి మేము రైతు బీమా చేస్తే అందులో సహజ మరణాలే దాదాపు 99.9% ఉండి 1,11,000 కుటుంబాలకు ఇన్ని పైసలు వస్తే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా వక్రీకరిస్తాడంటే ఎంత తప్పుల తడక అంటే వాళ్ళ నివేదిక. దీన్ని పట్టుకొని 1,11,000 ఆత్మహత్యలు జరిగినాయని మాట్లాడతాడు. ఇది వాళ్ళ పరిజ్ఞానం, ఇది వాళ్ళ తెలివితేటలు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఏమనాలి, ఎట్లా నిందించాలా, మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా, రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని రైతులు మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఏం జరిగింది అంటే 9 ఏళ్లలో మా ప్రభుత్వం ఇగో మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ మరి గింత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పరు. 1,34,000 కోట్ల 768 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం. ఇతర పంట ఇదేమో వరి, ఇతర పంటలు దాదాపు 11,500 కోట్లు. జొన్నలు కానీ మా ఆర్మూరు ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో మా జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. జొన్నలు మొక్కలు అవన్నీ కలుపుకుంటే దాదాపు 1,50,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి కొన్న రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక? ఇప్పుడు నేను చెప్పిన సాగునీరు, నేను చెప్పిన విద్యుత్తు అన్నింటి వల్ల జరిగింది ఏంటంటే ఇది సకాలంలో ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రాయితీ కింద 1000 కోట్లు ఇచ్చినాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం, డ్రిప్ ఇతరత్రా కోసం 2,236 కోట్లు, పంట నష్టపరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎకరానికి 10,000, ఈ దేశంలోనే రికార్డు ఇచ్చింది కేసీఆర్. దానికోసం ఇగో 1,794 కోట్లు. సివిల్ సప్లైస్ ఇప్పుడే నేను చెప్పిన ఇగో పెట్టిన ఖర్చు ఇది. గిడ్డంగులు రాష్ట్రంలో మేము వచ్చే నాటికి 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉండే. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఏళ్ళు 11 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టింది ఇగో గింత 4 లక్షల మెట్రిక్ టన్నులు కట్టిరు గోదాములు. మేము వచ్చినాక దాన్ని 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన మాట వాస్తవం. రైతులందరూ కలిసి కూర్చునేటట్టు 2,600 రైతు వేదికలు ఇగో ఇది రాయపర్తిలో మా మినిస్టర్ గారు, ఆనాటి మినిస్టర్ గారు దయాకర్ రావు గారు కట్టించిన రైతు వేదిక సొంత ఖర్చులతో ఇట్లాంటివి 2,601 కట్టినాం. దానివల్ల ఏమైందంటే ఇవన్నిటి పర్యవసానంగా ఉచిత కరెంటు, రైతుకి ఇచ్చిన పెట్టుబడి, ఇట్లాంటి అన్ని రకాల ఇంటర్వెన్షన్స్ వల్ల జరిగింది ఏంటంటే ఇది పెరిగిన సాగు. ఆ రోజు 2014లో 2 పంటలు కలిపితే 1,31 కోట్లు. మరి ఈరోజు తెలంగాణ 2,68,00,000 ఎకరాలు 2 పంటలు కలిపితే ఇది. ఆనాడు వరి ధాన్యం 2014లో మొత్తం ఉత్పత్తి 68 లక్షల టన్నులు, ఈరోజు 3.5 కోట్ల టన్నులు. ఈ సంపదను దేంతో కొలుస్తారు? ఈ సంపద ఎట్లా కొలుస్తారు? ఈ సంపద ఎట్లా చెప్తారు ప్రజలకి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో అటు పాడితో పాటు పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి. మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు 433 కోట్లు. 2014లో ఆనాడు 2.68 lakh టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. నెంబర్ 1 స్టేట్. ఎందుకు?
433 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు 5 కోట్ల చేప పిల్లలు 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో? అందుకే నేను అంటున్నా, ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద ఇగో ఇది. ఇగో మా గొల్ల కుర్మ సోదరులు, మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు, వాళ్లకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని NCDS ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే గొర్రెల 15,000 కోట్ల సంపద మా యాదవ సోదరులు, మా కుర్మ సోదరులు. దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో? ఇగో మా రైతులు సృష్టించిన సంపద 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు చేరింది. మా పాడి రైతులు సృష్టించిన సంపద 4.2 మిలియన్ టన్నుల నుంచి మరి ఈరోజు 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది. మీకు చేతనైతే ఈ పని చేయండి. 2014లో ఆనాడు 27,000 ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్. మేము దిగిపోయే నాటికి మొన్న 2 లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం. మేము టార్గెట్ పెట్టుకున్నాం 2025 కల్లా 20 లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి. దమ్ముంటే చేత అయితే ఇగో ఈ పని చేయండి, చేసి రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అండగా నిలబడండి. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ శ్వేతపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి సంక్షేమం గురించి అయితే మీకు తెలుసు. సంక్షేమంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భారతదేశంలోనే ఒక స్వర్ణయుగానికి నాంది పలికింది. ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు? దయచేసి మీరు ఆలోచించాలి. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయినాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఇబ్బంది, ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇదేది కనబడలేదు మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో. ఇదేది చెప్పరు మీరు? దళితుల కోసం మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు మీరు? దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు. బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు. మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు. వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పిన. ఇవాళ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము. దాన్ని ఎట్లా కొలుస్తారు? ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు? సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం. ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా, రోల్ ఓవర్ చేయాలని చెప్పాం. భారతదేశంలో ఎక్కడ లేదు. దాన్ని ఎట్లా కొలుస్తారు మీరు? నేను అడుగుతాను.